రైట్ అన్న. ఈ గంజాయి మీద ఏంటంటే ముఖ్యంగా ఇది ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలను చైతన్యం చేస్తారు. యువత చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు దండలు బట్టి గంజాయికి అలవాటు పడి ఈ యువత నాశనం అవుతుంది. కాబట్టి ఇప్పుడు నాలెడ్జ్ తోటి ఒక యువ మేధస్సు తోటి ఈ మిషన్ పరివర్తన కార్యక్రమాన్ని చాలా ముందుకు తీసుకెళ్తారు మా ఎస్పీ గారు, నల్లగొండ ఎస్పీ గారు. ఎందుకంటే ఇది యువత చాలా ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగింది. అవునండి, గంజాయి. అవును. గంజాయి మత్తు పదార్థాలు వాళ్ళకి ఏం పని లేక ఈ తాగి తందనాలాడి ఒకరిని దంటలబార ఈ ఇట్లా ఇబ్బంది పడి మత్తుకు అలవాటు పడుతుంది. ఇందులో భాగంగానే ఒక ఎస్పీ గారు క్రీడల వల్ల ప్రజలు యువత ఇటు మలుతుంది, ఆ చెడు వ్యసనాల నుంచి ఇట్లా క్రీడలు వాడితే ఒక ఉల్లాసాన్ని ఇస్తుంది, దాన్ని మర్చిపోతారనే ఉద్దేశంతో క్రీడల కార్యక్రమం కూడా పెట్టారు. కబడ్డీ పోటీలను గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కబడ్డీ పోటీలు కూడా పెట్టారు. అందులో భాగంగానే యువత మళ్ళా ఈ ఉట్టిగుంటే ఖాళీగుంటే ఏదో ఒక అలవాటు వస్తుంది, వీళ్ళ అలవాటు నుంచి ఒక వృత్తి చూపిస్తే, ఒక ఉపాధి చూపిస్తే వీళ్ళు ఏదో జీవించి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తారన్న ఉద్దేశంతో ఈ మధ్యన జాబ్ మేళ కూడా పెద్ద ఎత్తున పెట్టారు. దానికి ఎంతో మంది యువకులు నిరుద్యోగులు చాలా మంది వచ్చారు. ఇలాంటి ఆలోచనలు రావడం అనేది చాలా గ్రేట్ అన్నట్టు. ఎందుకంటే ఈ యువతను ఎవరైతే ఈ యువత వయసులో మంచి వయసులో 23-24 ఏళ్లలో యువత ఏంటంటే ఒక ఉడుకు రక్తం మీద ఉండి వాళ్ళకి ఎటు పోవాలని తెలియదు, గైడ్లైన్స్ లేక చాలామంది యువత ఖరాబ్ అవుతారు. ఇలాంటి సందర్భంలో మీరు మీ టీం కావచ్చు, ఈ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలను ప్రజలను చైతన్యం చేసేతో పాటు యువతను కూడా చైతన్యం చేసేతో పాటు ఇలాంటి ఏదైతే నేరాలు జరగకుండా మత్తు తీసుకుంటే ఎటువంటి నేరం చేస్తుంటాడు అని వైపు ఆలోచనలు వేరే వస్తాయి. అలాంటి ఏం జరగకుండా యువతను కాపాడేందుకు జిల్లా ఎస్పీ గారు చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేపడుతారు. జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఒక మంచి జానపద పాట పాడి మా ప్రేక్షకులను అలరింపజేయండి. జానపదం ఇది పొలిసెట్ లింగయ్య రాసిండ్రు. అన్నగారు కీర్తిశేషులు చనిపోయినరు. పేరు పెద్ద రచయిత, సినిమా పాటలు కూడా రాసిండు అన్న. సారంగపాణి శంకర్ తోటి వాళ్ళతోటి చాలా మంది తోటి పెద్ద రైటర్. మన తెలంగాణకే మన అన్నగారు జానపదంలో చాలా మేధావి. కొయ్యక నేను కోనిగోసు వండుకుంటే కొత్త సుట్టపోడు వచ్చి కొంప ముంచిపోయారు. కొయ్యక నేను కోనిగోసు వండుకుంటే కొత్త సుట్టపోడు వచ్చి కొంప ముంచిపోయారు. కోడి కూర దక్కదాయ కోరికన్న తీరదాయ, కోడి కూర దక్కదాయ కోరికన్న తీర. బుక్కకొక్క గంటడంత కొత్త సుట్ట మోనికాయ, బుక్కకొక్క గంటడంత కొత్త సుట్ట మోనికాయ. పానమంత ఎల్లిపోంగ కంచుడంత కాలిదాయ, పానమంత ఎల్లిపోంగ కంచుడంత కాలిదాయ. కొయ్యక నేను కోనిగోసు వండుకుంటే కొత్త సుట్టపోడు వచ్చి కొంప ముంచిపోయారు, నా కొంప ముంచిపోయారు. కోడి బొక్కలేసుకొని కొద్దిగన్న తిందమంటే, కోడి బొక్కలేసుకొని కొద్దిగన్న తిందమంటే బొక్కలన్నీ సుట్టపోని పొచ్చలోకి పోయారు, బొక్కలన్నీ సుట్టపోని పొచ్చలోకి పోయారు. బొక్కలన్న పోత పోని పులుసు నాకు దక్కదా, బొక్కలన్న పోత పోని పులుసు నాకు దక్కదా. పానమంత ఎల్లిపోంగ కంచుడంత కాలిదాయే. అరే కొయ్యక నేను కోనిగోసు వండుకుంటే కొత్త సుట్టపోడు వచ్చి కొంప ముంచిపోయారు, నా కొంప ముంచిపోయారు. పేగులన్న ఏపుకొని పిడిగడంత తిందమంటే, అరే పేగులన్న ఏపుకొని పిడిగడంత తిందమంటే సారదాగుకుంటవాడు సప్పరించి మింగెరో, సారదాగుకుంటవాడు సప్పరించి మింగెరో. సారాంతు దిక్కదాయ సుత్త నాకు దక్కదాయ, సారాంతు దిక్కదాయ సుత్త నాకు దక్కదాయ. కోడి కూర యాదికొస్తే పానమంత ఎల్లిపాయ, కోడి కూర యాదికొస్తే పానమంత ఎల్లిపాయ. కొయ్యక నేను కోనిగోసు వండుకుంటే కొత్త సుట్టపోడు వచ్చి కొంప ముంచిపోయారు, నా కొంప ముంచిపోయారు. సిగరేటు దావుకుంటే చిన్న నవ్వు నవ్వేవాడు, సిగరేటు దావుకుంటే చిన్న నవ్వు నవ్వేవాడు. చుట్టల పొగాకు లేని దినము నాకు వచ్చారు, చుట్టల పొగాకు లేని దినము నాకు వచ్చారు. చుట్టపోడు బతికిపాయ సుఖ నాకు దక్కదాయ, చుట్టపోడు బతికిపాయ సుఖ నాకు దక్కదాయ. పొద్దువారెక్కేదాకా నిద్రేమరాకపాయ, పొద్దువారెక్కేదాకా నిద్రేమరాకపాయ. కొయ్యక నేను కోనిగోసు వండుకుంటే కొత్త సుట్టపోడు వచ్చి కొంప ముంచిపోయారు, నా కొంప ముంచిపోయారు, కొంప ముంచిపోయారు, నా కొంప ముంచిపోయారు. పాట వింటుంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే
ఆడ ఆశపడి కోడి కోసుకుంటూ చుట్టం వచ్చి తినిపోయాడు. ఏది ఆయన కోసం చేసుకున్నా కూడా చుట్టం ఏదో రకంగా వచ్చి ఆ చుట్టం వేసుకొని పోతుండే. అసలే పీసినారు. వేరే ఇంకా ఏం చేసినా కూడా చుట్టమే వచ్చి తీసుకుపోతుంది. ఈయన అవునన్నా. ఏం చేసుకున్నా ఉన్నా కూడా ఆయన తినకుండా చుట్టం వచ్చి తినిపోవడం వల్ల ఆయన ఆశ నిరాశలు అవుతుంది. అవును. ఇలాంటి పాటలు పాడుతుంటే నవ్వు వస్తుంది. జోక్స్ పాట అన్నట్టు ఇది, ఆ, కొంటె పాటలు ఇవి. ఇలాంటి పాటలు వెనకడ బాగా పాడేది అన్నట్టు. అవునన్నా. ఇప్పుడు ఈ సినిమా పాటలు వచ్చి ఇవి వచ్చినా కానీ అప్పుడు ఒక పాట రాగాన్ని తీస్తేనే అమ్మ ఎక్కడికో వినపడేది. అవును. మంచి పాటలు, ఆ పాటలు వినుకుంటుంటే అది అమృతం లాగా మంచిగా కొట్టేది అన్నట్టు పాట. వింటా ఉంటే ఏముంది. ఇలాంటి పాటలు ఇప్పుడు మీరు పాడడం అనేది అరుదు. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూలు చేసినా కానీ ఇలాంటి పాత పాటలు అవును. జమ్మాల్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి పాటలు వినేది. ఉమ్. అలాంటి పాటలు మళ్ళీ మీరు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, Thank you అదేవిధంగా మీరు ఏదైతే కరోనా టైంలో చాలా ఇబ్బంది 2020, 2021, 2022 మధ్యన అవునన్నా. కరోనా బాగా విజృంభించి జనాలను బయటకు వెళ్ళలేకుండా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో చాలా మంది కళాకారులు అయితేనేమి చాలా మంది వాళ్ళ ఆలోచనలతోటి కొత్త కొత్త పాటలు రాశారు. అవునన్నా. అలాంటి కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రజలు ఏందనే దాని మీద పాటలు మంచిగా రాసి పాడినట్టు తెలుస్తుంది. ఒకసారి మా కోసం మీరు పాడిన పాట వినిపించండి. కరోనా మీద కూడా నేను ఒక పాట రాసినా. ఆ పాట మీరు ముందర వినిపిస్తాను. మందులే లేనట్టే మాయదారి వైరస్ అండి, మందులే లేనట్టే మాయదారి వైరస్ అండి, ముట్టుకుంటే పట్టుకుంటే వచ్చునంట వైరస్ అండి, కంటికేమో కనపడదు కరోనా వైరస్, కంటికేమో కనపడదు కరోనా వైరస్, గడప దాటి రాకంటూ ఇంటిలోనే ఉండమంటూ, గడప దాటి రాకంటూ ఇంటిలోనే ఉండమంటూ, నల్లగొండ ఎస్పీ గారు అన్నలారా చైతన్యం చేస్తున్నారు, తమ్ములారా నల్లగొండ ఎస్పీ గారు అన్నలారా చైతన్యం చేస్తున్నారు, ఓ అక్కలారా మందులే లేనట్టు మాయదారి వైరస్ అండి, పట్టుకుంటే వచ్చునంట వైరస్ అండి, మనిషికి మీద దూరంగా ఉండమంటూ, చెయ్యి కలవకుండా జాగ్రత్తగా ఉండాలంటూ, తుమ్మిన తగ్గిన గాని ఖర్చును అడ్డం పెట్టు, అలాయ్ బలాయ్ వద్దంటూ దండాలే ముద్దంటూ ప్రభుత్వము హెచ్చరికతో అన్నలార పోలీసు శాఖ కదిలినే, ఓ అత్తలారా ప్రభుత్వం హెచ్చరికలతో అన్నలార పోలీసు శాఖ కదిలినే, ఓ అత్తలార మందులే లేనట్టు మాయదారి వైరస్ అండి, ముట్టుకుంటే పట్టుకుంటే వచ్చునంట వైరస్ అండి, సబ్బులతో గాని శానిటైజర్తో గాని అరగంటకొక్కసారి చేతులను కడగాలండి, పరిశుభ్రతతో మనము సిద్ధంగా ఉండాలంటూ ప్రతి ఒక్కరు ప్రతినభూని కరోనాను ఎదిరిస్తాం, ప్రజలల్ల తిరగకుంటేను అన్నలార వైరస్ పరిచేరదంటారు, అక్కలార బజలల్ల తిరగకుంటేను అన్నలార వైరస్ పరిచేరదంటారు, అన్నలార. అప్పుడు బజార్లకు రావద్దని అంటారు కదన్న. అప్పుడు అట్లాని పోలీస్ శాఖ తరపు నుంచి మేము ఇట్లా ప్రచారం చేసుకుంటూ అప్పుడు ఎవరు బయటికి వెళ్ళకుండా ఈ పోలీసు వాళ్ళము మన డాక్టర్లు అని మేము మాత్రం ఖచ్చితంగా అవేర్నెస్ కార్యక్రమాలు ముందు తీసుకొని పోయినామన్న. అప్పుడు వాస్తవానికి అయితే ఈ మీరు పాడిన పాటల్లో చాలా నిజం ఉంది. ఎందుకంటే అప్పుడు కరోనా వచ్చిన మూమెంట్లను ఒకరికి కరోనా వచ్చిందంటే ఒక శత్రువులాగా చూసారు. అవునన్న. అసలు కొన్ని గ్రామాలలో ఉత్తల బజారానికి కరోనా వస్తే ఉత్తల బజార్ వాళ్ళు కంపేసారు. అవును. మేము కళ్ళారా చూసినాం. ఎందుకంటే మేము అప్పుడు జర్నలిజంలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఏం జరుగుతున్నది మేము చూసినాం. కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ప్రత్యక్ష పాత్ర పోషించింది వైద్యులు, పోలీసులే. అవునన్న. ఈ కంట్రోల్ చేయడం కానీ అందరికి అంతరించకుండా ప్రజలను చైతన్యం చేస్తూ కట్టడి చేస్తూ అక్కడ ఎక్కడ జనాలు తిరగకుండా పోలీసులు గల్లీ గల్లీకి కావాలన్నారు అప్పుడు. అవును. అవి మొద్దులు పెట్టి అవి బండ్లు పెట్టి అవి చాలా వేరే చాలా అడ్లు పెట్టారు. అవును. అడ్డు అన్ని రాళ్ళు వేసి కట్టెలు కట్టిట్ట జాలి లెక్క చాలా అద్భుతంగా అప్పుడు డీల్ చేశారు. అవును. ఎందుకంటే వాళ్ళు కాక ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకోకుంటే ఈ రోజు చాలా మందికి ఆ వైరస్ అనేది వ్యాపించు చాలా అవగాహన కల్పించారు, కట్టడి చేశారు. ముఖ్యంగా పోలీసు కావచ్చు, ఇటు వైద్య సిబ్బంది కావచ్చు. ఈ విషయంలో వాళ్ళ సేవలను మేము మెచ్చుకోక తప్పదు. అవునండి. అలాగే ఏదైతే రాను ఏమైందంటే దీనివల్ల మంచి మంచి ఉద్యోగస్తులు కూడా చాలా మంది ఉపాధి కోల్పోయారు. చాలా అరిగోస అన్నట్టు, అది చెప్పలేము. అది చాలా అప్పుడు కొంతమంది పిల్లలు అక్కడ పోయి చదువుకున్న వాళ్ళు అక్కడ తప్పిపోయి అక్కడనే ఉండవలసి వచ్చింది. ఇక్కడ వస్తానికి వీలు లేదు అప్పుడు కరోనా ఉంది కాబట్టి అప్పుడు ఆ రోజులను గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలా మంది మంచి వాళ్ళు చనిపోయారు ఈ రోగంతో. అవునన్నా. కానీ కొంతమంది ఈ
వైద్య సిబ్బంది అయితేనేమి, పోలీస్ సిబ్బంది అయితేనేమి, వారు కూడా కొద్దిగా వారి పాత్ర పోషించి జనాలకు ఈ రోగం పెద్ద ఎత్తున రాకుండా వారికి అవగాహన కల్పిస్తూ ఎక్కడ పెడితే అక్కడ జనాలను సంచరించకుండా కట్టడి చేసి వారి ఆరోగ్యాలను కాపాడంలో సందేహం లేదు. చాలా అద్భుతంగా వారు సేవలు అందించారు. మరొకసారి ఆ పాట పాడి మీరు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఒక మంచి జానపద పాట, ఊపున్న పాట పాడి మా ప్రేక్షకులను అలరింపజేయండి అన్న. ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు కదా, ఉమ్, అది ఎస్పీ గారు కబడ్డీ క్రీడల పోటీలు అన్నారు కదా, అవును. యువతేజం కార్యక్రమం తీసుకొని ఉమ్, ఈ క్రీడల పోటీలు, ఈ జాబ్ మేళా గట్లా యువతేజం యువతకు జాబ్లు వస్తే మంచిగా ఉంటదని అవును, అవును. ఆలోచనతోటి అవును, మొన్ననే జాబ్ మేళా కూడా చేశారు. అవును. అందులో ఒక ఎస్పీ గారు ఇంకా ఆలోచన ఇంకోటి ఏంటంటే విలేజ్ పోలీస్ ఆఫీసర్. ఉమ్. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా పల్లెటూరులో వచ్చి అవునవును. మనకు వచ్చి ఎస్పీ గారికి గతంలో ఇలా లేకుండా చేయాలంటే ఇది లేదు. విలేజ్ ఆఫీసర్ అక్కడ అదే ఫోన్ నెంబర్ కూడా పెడుతురు, అవును. పేరు రాసి ఆ, అక్కడ విలేజ్ ఆఫీసర్ ఎవరని చెప్పి పేరు రాసి దాని నేమ్ కింద ఆ ఫోన్ గోడల మీద నెంబర్. రాపిస్తారు. రైట్, కరెక్ట్. అయితే ఇప్పుడు ఈ కొత్త పథకాన్ని మన కొత్త శ్రీకారం చుట్టిండు మా ఎస్పీ గారు. అవునవును. ఈ పల్లెటూళ్ళల్లో యువత కూడా ఉమ్, ఏమైనా చెప్పుకున్నా గానీ విలేజ్ పోలీస్ ఆఫీసర్ చెప్పుకుంటే అవు. అది తొందరగా పరిష్కారం అవుతుంది, ఎక్కడ కేసులు కాకుండా ఉండాలని ఎస్పీ గారి ఆదేశం, ఇప్పుడు ఉద్దేశం అండి. ఎప్పుడైతే ఇప్పుడు యువ ఎస్పీ వచ్చారో, ఆ ఎస్పీ వచ్చిన కాంచి ఈ దొంగతనాలు కానీ, ఈ కొట్టుకునుడు, ఈ తాగుడు ఇలాంటివి చాలా తగ్గినాయి. చాలా తగ్గింది. ఇంతకుముందు యువత ఏం చేస్తుంది అంటే ఒక్కడ గ్రూపులుగా ఏర్పడి తాగి గొడవలు చేసుకునేది. అలాంటి చాలా కట్టడి చేశారు. గ్రామాన ఒక అధికారిని పెట్టించి అక్కడ ఏం జరుగుతుంది ఒక గ్రూపులు క్రియేట్ చేసి, సర్పంచ్ గ్రూపులు కానీ గ్రామ యువతను ఒక గ్రూప్ చేసి అక్కడ ఏం జరుగుతుంది సమాచారం ఎమ్మటే వాళ్ళకి పోయేది. అసలు మళ్ళీ గ్రామంలో ఏ విధంగా ఎట్లుంది, పరిస్థితి ఎట్లున్నాయి, గ్రామంలో ప్రజలు ఎట్లా ఉంటారు, యువత ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఒక గ్రూపులు పెట్టి వారికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇబ్బంది లేకుండా, అవునన్న, ప్రజలను ఇలాంటి ఇబ్బంది పడకుండా ఇలాంటి కార్యక్రమాలు చాలా తీసుకుంటుండే. ఈ ఎస్పీ వచ్చిన కానీ చాలా మార్పులు వచ్చినాయి అవునన్న, జిల్లాలో. మంచిగా చేస్తున్నా. ఇప్పుడైతే మాకు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా కళా బృందాన్ని ప్రతి ఒక్క విలేజ్ మారుమూల పల్లెలు కూడా పోయి అవేర్నెస్ చేయాలని నిర్ణయిస్తున్నదన్న. ఇంకోటి ఏంటంటే ప్రతి చిన్న విషయానికైనా కూడా ప్రెస్ వాళ్ళని పిలిపించి అక్కడ ఉన్న జరిగిన విషయాలను కులంకషంగా వివరిస్తుండు. ఎక్కడ ఏ విషయాలు జరిగినా కూడా మంచిగా అందరికి తెలియపరిచే విధంగా ప్రజలు ప్రతి విషయంలో అవగాహన రావాలనే ఉద్దేశంతో మీడియాను కూడా మంచిగా వాడుకుంటారు. మీడియా వాళ్ళు కూడా మంచిగా ప్రచారం చేస్తారు. వాళ్ళని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా ప్రజలను చైతన్యం చేయాలనేది ఒక ఎస్పీ గారు చాలా అద్భుతంగా నడిపిస్తారు కార్యక్రమాన్ని. చాలా బాగుంది. ఈ యువతను ముఖ్యంగా యువత పెడదోరణ పట్టకుండా వారికి ఏ విధంగా అయితే వాళ్ళు పెడదోవ పట్టకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, వారికి ఎలాంటి ఆలోచనలు రాకుండా, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, దొంటగాళ్ళని అదానికి రాకుండా వారికి ఏదో ఒక కార్యక్రమం, కబడ్డీ పోటీలో లేకపోతే ఈ ఉద్యోగ అవకాశాలు, లేకపోతే ఇంకా వాళ్ళకి అవగాహన కల్పించి చాలా వారిని ఒక అద్భుతంగా నడిపిస్తారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఛానల్ తరఫున. నాగులమ్మో నాగులమ్మ ఇటురావి వయ్యారి నలనాగులమ్మ నాగులో 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 నాగమ్మ నన్ను చూడు, నా సోకులో సంపంగి రేకులు చూడు. నాగులో నాగమ్మ నన్ను చూడు, నా సోకులో సంపంగి రేకులు చూడు. చాతులు తెచ్చాను లేవే, మల్లెలు తెచ్చాను లేవే, చాతులు తెచ్చాను లేవే, మల్లెలు తెచ్చాను లేవే. ఈ చిన్నవాడి మనసంతా ఇదరికే ఇస్తానే. నాగులమ్మ నాగులమ్మ ఇటురావే వయ్యారి బొమ్మ. నాగులమ్మ నాగులమ్మ ఇటురావే వయ్యారి బొమ్మ. నాగులో 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 నాగమ్మ నన్ను చూడు, నా సోకులో సంపంగి రేకులు చూడు. నాగులో నాగమ్మ నన్ను చూడు, నా సోకులో సంపంగి రేకులు చూడు. చింత చెట్టు వదరెక్కి పులుపు వచ్చి కూసుంది, చెరువుగట్టు చెరుకు తోట ఇంత తీపి రాకుండే. చింత చెట్టు చెరుకు పులుపు వచ్చి కూసుంది, చెరువుగట్టు చెరుకు తోట ఇంత తీపి రాకు. సన్నాని నడుముదాన సరసమాడ రావే, సన్నాని నడుముదాన సరసమాడ రావే. మురిపాల బొమ్మలకు ముద్దులెన్నో ఇస్తానే. నాగులమ్మ నాగు
నల్లగొండ సంతలోన జాజి పూలు అమ్ముతుంటే మల్లెపల్లి సంతలోన మల్లె పూలు అమ్మినావు నల్లగొండ సంతలోన జాజి పూలు అమ్ము నీ పువ్వు విన్న వాళ్ళు నీ చుట్టూ చేరారే నీ పిలుపు విన్న వాళ్ళు నీ చుట్టూ చేరారు అంగట్లో వారు చూసి నీ చెంతకు చేరారే నమ్ము నాకు నమ్మురా రావే బయ్యారి బొమ్మ నాకు నమ్ము నాకు నమ్మురా రావే బయ్యారి బొమ్మ రావే బయ్యారి బొమ్మ. ఇంతవరకు మీరు చాలా అద్భుతంగా పాటలు పాడారు. ఏ పాట అన్నా తీసిపోసే పాట అయితే ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క పాట అద్భుతమైన పాట పాడారు. అందులో భాగంగానే మీరు లవ్ ఫెయిలియర్ గురించి మీరే పాట రాసి పాడిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిసింది. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఆ పాట పాడి వినిపించండి. ప్రేమికులు ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత అమ్మాయి నా దారికి వస్తుందా రాదా, నేను ఎన్నో ఆమె గురించి పగటి కలలు కంటున్నా, అంటే కలలు కంటున్నా, నేను నా బాధను ఎలా వివరిస్తున్నా అనేది ఈ పాట సారాంశం అన్న. వెన్నెలమ్మ చూపుకై వేసింది నా మనసు, కన్నెలేడి ఆశలే చేసింది భాషలు, ముద్దు కోరే ఉన్నె చిలుక నన్ను కోరే రామ చిలుక, వెన్నెలమ్మ చూపుకై వేసింది నా మనసు, కన్నెలేడి ఆశలే చేసింది భాషలు, ముద్దు కోరే ఉన్నె చిలుక నన్ను కోరే రామ చిలుక, వెన్నెలమ్మ చూపుకై వేసింది నా మనసు. మొగ్గలో ఆశలు మొదలు పెట్టినావి, తిప్పుకునే సమయమందు నేల రాలినావి, అవి నేల కూలినావి. మొగ్గలో ఆశలు మొదలు పెట్టినావి, తిప్పుకునే సమయమందు నేల రాలినావి, అవి నేల కూలినావి. వెన్నెలమ్మ చూపుకై వేసింది నా మనసు, కన్నెలడి ఆశలే చేసింది భాషలు, ముద్దు కోరే ఉన్నె చిలుక నన్ను కోరే రామ చిలుక. నువ్వొచ్చే దారిలోనా మల్లె పూలు చల్లాను, నా మంచి మనసేమో నీకోసం ఉంచాను. నువ్వొచ్చే దారిలోనా మల్లె పూలు చల్లాను, నా మంచి మనసేమో నీకోసం ఉంచాను. నీకోసం వేచి వేచి మల్లె పూలు ఆడిపోయే, నీకోసం వేచి వేచి మల్లె పూలు ఆడిపోయే. వెన్నెలమ్మ చూపుకై వేసింది నా మనసు, కన్నెలడి ఆశలే చేసింది భాషలు. ముద్దు ముద్దు మాటలెన్నో చెప్పావు నాకు, నీ మాటలు నమ్మి మనసిచ్చాను నీకు. ముద్దు ముద్దు మాటలెన్నో చెప్పావు నాకు, నీ మాటలు నమ్మి మనసిచ్చాను నీకు. మనసుకు దూరమైతే నిలవకుంటినే నిన్ను మరవకుంటినే, మనసుకు దూరమైతే నిలవకుంటినే నిన్ను మరవకుంటినే. వెన్నెలమ్మ చూపుకై వేసింది నా మనసు, కన్నెలడి ఆశలే చేసింది భాషలు, ముద్దు కోరే ఉన్నె చిలుక నన్ను కోరే రామ చిలుక. నా ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అనేది ఇది అనుభవిస్తేనే తప్ప ఇలాంటి పాట రాయలేం. ఎందుకంటే ఈ లవ్ లో ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా నువ్వు అనుభవిస్తేనే, పలానా సందర్భంలో పలానా విషయంలో నేను ఇట్లా అనుభవించిన ఈ ఇబ్బంది ఎదుర్కొన్నా అని వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడతారో యువత లవర్స్ వాళ్ళు ఈ ప్రేమ అనుభూతిని ఏ విధంగా పొందుకోవాలి ఏందనేది ఒక బాధతోటి రాసిన పాట. మీరేమన్నా లవ్ గిట్ట ఫెయిల్ అయిందా, నాకు లవ్ ఆదర్శంగా తీసుకొని? లేదన్నా, మా ఫ్రెండ్స్ లవ్ లో ఉన్నారు. అతను ఆమె కోసం ఎప్పుడు ఆమెనే ధ్యాస పెట్టుకొని ఉంటుండేది.
అయితే నేను ఎప్పుడు ఆయనను గమనిస్తుండేది. ఉమ్. అరే ఎందుకు ఇదనని ఆయన మీద తీసుకొని అన్న ఇట్లా ఉంటది అని ఆయనకు వినిపించిన ఈ పాట రాసి ఆయనకు. అవును, లవ్ లవ్ ఉన్నోళ్ళు ఏమంటుంది అంటే ఎప్పుడు గ్యాస్ దాని మీదనే ఉంటుంది. అవునన్న. ఆమె మాట్లాడకున్నా కష్టమే, ఆమె తోటి చూడకున్నా కష్టమే, కళ్ళల్లో అతని మిగులుతుంటది. బాధ నేను చూసిన. ఆ ఆ వేధింపులు, బాధను నువ్వు గమనించి ఈ పాట రాసి. పాట రాసిన. అవునన్న. సూపర్, ఎక్సలెంట్, చాలా బాగుంది. నేను ఏం చెప్పినా అనుభవిస్తే తప్ప ఇలాంటి ఆలోచన, ఇలాంటి పాట దగ్గర ఫ్రెండ్ రాయాలి. కాబట్టి అతని బాధలు అనేది అంటే నేను మీరు చూసిన. దగ్గరుండి చూసిరు కాబట్టి అవును. ఆయన ఇబ్బంది పడుతుంటే లవ్ల విషయంలో, అమ్మాయి విషయంలో ఏ విధంగా ఇబ్బంది పడుతారో మీరు దగ్గరుండి చూసిరు కాబట్టి మీకు తెలిసింది. అవునన్న. అదే అందుకే ఆ పాట చూసి రాసుకున్నా. అనుభవించింది కాబట్టి చాలా అద్భుతంగా రాశావు. సూపర్ ఉంది పాట. ఇది రాయడం అనేది ఒక ఎత్తు, పాడడం అనేది ఇంకో ఎత్తు. అవునా. చాలా అద్భుతంగా నువ్వు ఈ పాటకు తగ్గట్టుగా మంచిగా పాట రాశారు. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా చివరికి వచ్చినాయి కాబట్టి చివరిగా మనం ఫస్ట్ ఒక పాట పాడి ప్రారంభించుకున్నాం. అవునన్న. ఇప్పుడు కూడా ఒక పాట పాడి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సరే. మీకు ఇష్టమైన పాట, ఒక మంచి పాట, ఊపున్న పాట, ఉవ్వెత్తిన పాట, మా ప్రేక్షకులను ఉర్రూతొలగించే పాట ఒక పాట పాడి వినిపించాను. అన్న ఈ పాట రచన దాసరి కిరణ్ కుమార్ దోస్తు, అతను రాసిన పాట ఇది, జానపదం. సాపెక్కిన నాడే చదివిస్తే మరదల్లేనా మరదల్లా, బయటయ్యగల గంగుదిరిస్తే మరదల్లోనా మరదల్లా, సాపెక్కిన నాడే చదివిస్తే మరదల్లోనా మరదల్లా, బయటయ్యగల గంగుదిరిస్తే మరదల్లోనా మరదల్లా, 10 మందిలో పట్టా చూపిస్తే మరదల్లోనా మరదల్లా, నీ పేరున పూజలు చేపిస్తే మరదల్లోనా మరదల్లా, దిమ్మదీయతని కందం ఎక్కువని దొడ్డి దారిన దొంగైపోతిని మామదాద మయదారి కుక్కరో, కరువదాయగని మొరగసాగరు, కరువదాయగని మొరగసాగరు, కరువదాయగని మొరగసాగ, గట్టి సుట్టముల కట్టగట్టుకొని అయ్యగాన్ని ఎరసేత పెట్టుకొని కాని కట్టముల కాల దన్నుకొని వియ్యమంద పుడు పన్ను వెడితే, వియ్యమంద పుడు పన్ను వెడితే, వియ్యమంద పుడు పన్ను సిగ్గుల మొగ్గైపోతీవే మరదల్లోనా మరదల్ల, నీ బుగ్గలు ఎందుకు పోతాలే మరదల్లోనా మరదల్ల, ఆ సిగ్గుల మొగ్గైపోతీవే మరదల్లోనా మరదల్ల, నీ బుగ్గలు ఎందుకు పోతాలే మరదల్లోనా మరదల్ల, సాపెక్కిన నాడే చదివిస్తే మరదల్లోనా మరదల్ల, బయటయ్యగల గంగుదిరిస్తే మరదల్లోనా మరదల్ల, సొల్లు తిరిగతని సోద కల్లు రో తొల్ల లొట్ల దొర దూర పండురో, అత్తుకుంటే అది అత్తి పత్తిరో, జాలి కింద జునుపాల కుండరో, జాలి కింద జునుపాల కుండరు, జాలి కింద జునుపాల చల్, కొత్త పంచపలు కిరికిరి చెప్పులు వస్తా ఉంటే కన్న పిల్లలు ఒగిడిది పత్తలేము పాలేరుల తిప్పలు, బెత్తెడైన బవ కంటికి రూపం, బెత్తెడైన బవ కంటికి రూపం, బెత్తెడైన బవ కంటికి రూపం, చల్ దసరకు 16 ఇస్తి మరదల్లోనా మరదల్ల, తడి ముత్తుల అంబలి గోరాస్తి మరదల్లోనా మరదల్ల, పోత పోత పవ్వాకు కట్టుకొని సకుముకి రాయికి అక్కి కొట్టుకొని వవ్వర వవ్వ దమ్ము లాగితే దిమ్మున దాసకు దిగి వస్తుంటది, దిమ్మున దాసకు దిగి వస్తుంటది, దిమ్మున దాసకు దిగి వస్తుంటది, సందకాడ సిరి మల్లెట్టుకొని సక్కదరాల సుక్క నెట్టుకొని సురుగు సూపులది కులుకుతూ ఉంటే సొత్తుల సిత్తడి సిగమొస్తుంటది, సొత్తుల సిత్తడి గది సొత్తుల సిత్తడి సిగమ, చల్ సుక్కలేల చూడొస్తానే మరదల్లోనా మరదల్ల, సీపాడు సిగ్గు యాడొస్తానే మరదల్లోనా మరదల్ల, మరదల్లోనా మరదల్ల, మరదల్లోనా మరదల్ల. ఏ పాట చూసుకున్నా మీరు దుమ్ము లేపుతారు. అసలు ఈ పాట బాగా బాగాలేదు, ఆ పాట బాగాలేదు అనకుండా ప్రతి ఒక్క పాట ఆనిముత్యమే మీరు తీసుకున్న పాట. అన్న థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉన్నాయి పాటలు. ఇలాంటి పాటలు నేను దాదాపు చాలా ఇంటర్వ్యూలు చేసినా కానీ ఇలాంటి పాత పాటలు, అన్న ఇలాంటి పాటలు నేను ఎన్నడూ వినలే. చాలా అద్భుతంగా మరొకసారి పాటలు పాడి గుర్తు చేసుకున్నాం. గతంలో ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాటలను మళ్ళీ గుర్తు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి పాటను మీరు చాలా అద్భుతంగా పాడారు అన్న, ఇందులో సందేహం లేదు. మంచిగా పాటలు పాడిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందు ముందు కూడా మంచి మంచి పాటలు పాడి ప్రేక్షకులను అలరింపజేసి, ఇట్లా ఏదైతే షీటింగ్లో కూడా మీరు ఎంతో మందిని చైతన్యం చేస్తారు, ఆ విధంగా కూడా ఇంకా ఎంతో మందిని మీరు చైతన్యం చేసి మీరు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.